ఆగస్టు 7వ తేదీ బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని తారక్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో మండల కమిషన్ అమల్లోకి వచ్చిన ఆగస్టు 7వ తేదీన ప్రతి సంవత్సరం జాతీయ ఓబీసీ మహాసభలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ మహాసభలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఓబీసీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో బీసీ కుల బాంధవులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఓబీసీ జనగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7 బెంగళూరులో జాతీయ మహాసభలు అనేది 11వ జాతీయ మహాసభ. గతంలో గోవాలో నిర్వహించినప్పుడు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఫడ్నవీస్ గారు, గోవా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అంతకుముందు అమృత్సర్లో నిర్వహించాం. ఏ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా నిర్వీర్యంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దేనికోసం అంటే జాతీయ స్థాయిలో ఓబీసీలకు దక్కాల్సిన వాటా దక్కలేదు. ఓబీసీలకు రావాల్సిన నేపథ్యం కానీ నేతృత్వం కానీ ఎక్కడ కూడా మాకు అవకాశం దక్కట్లేదు. ఎందుకంటే 60% ఉన్న బీసీ ప్రజలకు కేవలం అరకొర శాతమే దక్కుతుంది తప్ప ఉద్యోగాల్లో, విద్యలో, అదేవిధంగా ఆర్థిక రంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టివేయబడ్డాం. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు జాతి జనగణనలో కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. మొదటి దశలో ఏదైతే ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిన అవసరం ఉందో లెక్కించలేదు.